నటుడు జయం రవి మరియు గాయని కెనిషా ఫ్రాన్సిస్ మధ్య సంబంధంపై పుకార్లు వస్తున్నాయి. తాజాగా కెనిషా గర్భవతి అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై కెనిషా స్పందించింది. నటుడు రవి మోహన్ తన భార్య ఆర్తి రవితో విడాకుల ప్రక్రియలో ఉన్నప్పటికీ, మరోవైపు సింగర్ కెనిషా ఫ్రాన్సిస్తో సంబంధంలో ఉన్నాడని చాలామంది నమ్ముతున్నారు. తాజాగా ఆమె గర్భవతి అని కూడా పుకార్లు వచ్చాయి. అంతేకాకుండా రవి, ఆర్తిల మధ్య విభేదాలకు ఆమె కారణమని నిందించారు. ఈ విషయంపై బిహైండ్ వుడ్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెనిషా ఘాటుగా స్పందించింది. జయం రవితో తన సంబంధంపై వస్తున్న అనేక వ్యాఖ్యలు, పుకార్ల గురించి కెనిషా మాట్లాడింది. హోప్ అంటూ ఒక నోట్తో తాను పోస్ట్ చేసిన ఒక స్టిల్ చూసి తాను గర్భవతిని అని తప్పుగా అర్థం చేసుకున్నట్లు కెనిషా వివరించింది. అది తన పాట అంద్రుం ఇంద్రుంలోని ఒక స్టిల్ అని, కొందరు పొరపాటున ప్రెగ్నెన్సీ అనుకున్నది వాస్తవానికి తన చేతులు అని స్పష్టం చేసింది. చాలామంది నేను గర్భవతి అని అంటున్నారు. నాకు సిక్స్ ప్యాక్ లేదు. కానీ నేను గర్భవతిని కాదు. నా చేతులు కట్టుకోవడానికి కూడా నాకు అనుమతి కావాలా అని ఆమె అనడం గమనార్హం. తన విమర్శకులను ఉద్దేశించి కూడా ఇదే ఇంటర్వ్యూలో కెనిషా మాట్లాదంది. నేను దేవదూతను కాదు. కానీ నేను దెయ్యం కూడా కాదని మీకు హామీ ఇస్తున్నాను. ఇది ఒక రాబిట్ హోల్ లాంటిది. ఒక గాసిప్ మరొకదానికి దారితీస్తుంది. దీనిని పరిష్కరించడానికి సమయం ఉంది. నేను చేయగలను. కానీ చేయకూడదని నిర్ణయించుకున్నాను అని ఆమె స్పష్టం చేసింది. రవి, ఆర్తిల విడాకులలో కెనిషా పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె వార్తల్లో నిలిచింది. అయితే ఆ నటుడు తనకు కేవలం స్నేహితుడు, క్లయింట్ మాత్రమే అని, తాను స్పిరిచువల్ డాక్టర్ని అని ఆమె పేర్కొంది. మే నెలలో వీరిద్దరూ చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి హాజరయ్యారు. అక్కడ వారు ఇద్దరూ గోల్డ్ రంగు దుస్తులలో కనిపించారు. ఆ తర్వాత వారు వివాహ రిసెప్షన్కు కూడా కలిసి హాజరయ్యారు. ఇటీవల కుండ్రాకుడి ఆలయాన్ని సందర్శించిన తర్వాత వారు మళ్లీ వార్తల్లో నిలిచారు. సాంప్రదాయ దుస్తులలో, మెడలో దండలతో ఉన్న వారి చిత్రాలు ఆన్లైన్లో వెలుగు చూశాయి. గతేడాది సెప్టెంబర్లో రవి, తన భార్య ఆర్తి రవితో విడిపోయినట్లు వచ్చిన పుకార్లను ధృవీకరించాడు. ఈ జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. రవి బహిరంగ ప్రకటనతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆర్తి పేర్కొంది. కెనిషా పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె రవికి స్నేహితురాలు, హీలర్ అని స్పష్టం చేసింది. మే నెలలో రవి కెనిషాతో బహిరంగంగా కనిపించిన తర్వాత రవి, ఆర్తి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వీళ్ల విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఆమె భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేస్తోందని కూడా వార్తలు వచ్చాయి. చివరగా కెనిషా తన గర్భవతి కాదని, రవి తనకు స్నేహితుడు మాత్రమే అని స్పష్టం చేసింది. ఈ పుకార్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపింది.